బడ్జెట్లో వివక్షపై అసెంబ్లీ తీర్మానం. అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న సీఎం. సింగరేణిని ప్రైవేట్ చేయొద్దన్న ఎంపీ వంశీకృష్ణ. బొగ్గు గనుల్ని ప్రైవేట్ చేయబోమన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కురుస్తున్న ఓ మోస్తారు వర్షాలు. ప్రాజెక్టులకు వరద, పొలం పనుల్లో రైతులు. బడ్జెట్లో నెరవేరని కరీంనగర్ వాసుల ఆశలు. రైల్వే, రోడ్లు, వర్సిటీ, గుళ్లకు నిధులపై నిరాశ. భువనగిరి జిల్లా చేనేత కార్మికుడికి జాతీయ పురస్కారం. ప్రకృతి రంగులతో 2 ఏళ్లు డిజైన్ చేసిన చీర ఎంపిక. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షకు నిరసనగా అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడికైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే విపక్షాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిరసనలో భాగంగా 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు సీఎం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. రెజల్యూషన్ మూడ్. ద క్వశ్చన్ ఈజ్ దట్ the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it. The government resolution is adopted. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షకు నిరసనగా అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడికైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే విపక్షాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిరసనలో భాగంగా 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు సీఎం. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, అసెంబ్లీ తీర్మానంపై అప్డేట్స్ ఏంటి? పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణ నిధులు కేటాయించడంలో కనీసం తెలంగాణ ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం తేలేకపోయింది. నిర్లక్ష్యం చేయడమే కాదు, తెలంగాణను కేంద్రం కక్షపూరితంగా చూస్తుందంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్పై వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదే అంశాన్ని చర్చకు పెట్టారు. ఈ చర్చలో అధికార పార్టీతో పాటు విపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ చర్చలో పాల్గొంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది, కావాలని నిధులు కేటాయించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే నెహ్రూ కాలంలో కూడా, నెహ్రూ ఇందిరాగాంధీ కాలంలో
అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా నిధులు కేటాయించేది. గతంలో యూపీఏలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇక రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలంటూ కూడా విభజన చట్టాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై ఎప్పుడూ వివక్ష చూపుతూనే ఉంది. ఇక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడ విభజన చట్టం అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ఒక రాష్ట్రానికి మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే విభజన చట్టాన్ని అమలు చేస్తున్న విధంగా నిధులు కేటాయించారు తప్ప తెలంగాణకు ఎక్కడ నిధులు కేటాయించలేదనే అంశాన్ని ఆయన సభలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక తెలంగాణ నుంచి ట్యాక్స్ రూపంలో తెలంగాణ నుంచి ప్రతి ఏటా 3,68,00,000 ట్యాక్స్ చెల్లిస్తే కేవలం 1,68,00,000 మాత్రమే మనకు ఈసారి నిధులు కేటాయించారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా వివక్ష చూపుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. సౌత్ రాష్ట్రాల నుంచి దాదాపు 22 లక్షల కోట్ల ట్యాక్స్ కేంద్రానికి చెల్లిస్తే మొత్తం ఈ నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన నిధులు కేవలం 48,000 కోట్లు మాత్రమే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలపై కూడా చిన్నచూపు చూపుతుంది. ఇక ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళడం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు, ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉంటాం, దక్షిణాది రాష్ట్రాల నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, అందుకే ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తాము దూరంగా ఉంటామని నిరసన వ్యక్తం చేస్తూ తాము దూరంగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఇక ఈ సభలో జరిగిన ఈ చర్చలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అయితే ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, విభజన అంశానికి సంబంధించిన నిధులకు సంబంధించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ఆ సందర్భంలో కూడా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అసెంబ్లీ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అవసరమైతే తాము కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్తే తాము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నా మొత్తం ఇక ఈ తీర్మానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే కావాలని కాంగ్రెస్ పార్టీ నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. ప్రత్యేక విభజన చట్టంలో ఉన్న నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి శాఖల వారీగా రావాల్సిన నిధులు వచ్చాయంటూ కూడా శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తి చిట్టాను బీజేపీ ప్రకటన చేస్తే కావాలని తెలంగాణలో బీజేపీని ఎదుగుదలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని టార్గెట్ చేస్తూ ఇలాంటి రాజకీయ ఆరోపణలు అసెంబ్లీలో చర్చకు పెట్టారంటూ బీజేపీ అసెంబ్లీలో వాకౌట్ చేస్తూ అసెంబ్లీ వాకౌట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. ఇక ఈ అసెంబ్లీ తీర్మానం సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రాన్ని కలవడానికి, కేంద్రం నుంచి నిధులు సమీకరించడానికి విపక్ష పార్టీలతో కలిసి వెళ్ళడానికి కూడా తాము సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను హాజరు కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల విషయంలో నిధులు ఉన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. బీహార్ రాష్ట్రం నుంచి ₹1 చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి తిరిగి కేంద్రం దాదాపు ₹7.22
తిరిగి అభివృద్ధి నిధులు కేటాయించింది. కానీ దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కేవలం 40 పైసలు మాత్రమే కేటాయిస్తుంది. ఎందుకు ఈ వివక్ష కేంద్రం చూపుతుందనే అంశాన్ని అసెంబ్లీ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇక అన్ని పార్టీలు తమతో కలిసి వస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి నిరసన వ్యక్తం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నారని అసెంబ్లీ నుంచి ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసిందని చెప్పొచ్చు అనిల్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. విభజన చట్టం ప్రకారం కేంద్రం తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మన హక్కు అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఎఫ్సికి 10,000 కోట్ల రుణమాఫీ చేయించారన్నారు. బడ్జెట్లో వివక్షపై తీర్మానంపై సభలో ప్రసంగించారు ఎమ్మెల్యే వివేక్. అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫ్యూ మినిట్స్. చాలామంది మాట్లాడినారు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మన ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పొన్నం గారు అందరు కూడా మాట్లాడారు. అందరికీ తెలుసు తెలంగాణకి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అన్యాయం అయినప్పుడు కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో పోయి ఢిల్లీలో ధర్నా చేద్దామని, ఈ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదని చెప్పి అదొక విషయం బాగుంటుండే. మరి ఏం ఫలితాలు రాలే కదా. మీరందరూ కూడా అది ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు ఫస్ట్ డిమానిటైజేషన్ మీరు సపోర్ట్ చేసినారు. దాని తర్వాత డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినప్పుడు కూడా ఏం నిధులు ఎక్కువ రాలేదు తెలంగాణకి. ఎప్పుడు కూడా తెలంగాణకు రావాలి, తెలంగాణ రావాలని కొట్లాడడం, కానీ పార్లమెంట్లో మేము కూడా అప్పుడు కొట్లాడడం జరిగింది తెలంగాణ తీసుకురావాలని. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రామగుండం ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి చర్చ చేయడం జరిగింది. అది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఆ రోజులలో సంబంధాలు పెట్టుకొని ఈ 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఈ ఫర్టిలైజర్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు తెలంగాణకి రూపాయి ట్యాక్స్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎంత వాపసు సెంటర్ నుంచి వచ్చేది విషయం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళందరూ చెప్తున్నారు. అప్పుడు కూడా కేవలం ₹1 మనం ట్యాక్స్ పే చేస్తే మనకు వచ్చేది కేవలం 27 రూపాయలు. 27 పైసలు. ఆంధ్రాకి ఆ రోజులలో 45 పైసలు వాళ్ళకు వచ్చింది ఆంధ్రాకి. కానీ యూపీకి బీజేపీ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ₹1.72 వాళ్ళకు కేంద్రం నుంచి నిధులు మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది. ఇంతే ఈరోజు మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇదే ప్రస్తావన పెట్టినారు. అరే మీరు ఏదైతే హక్కు ఉన్నదో తెలంగాణకి నిధులు రావాలో మనం అందరం కలిసి కొట్లాడి తీసుకొద్దామని చెప్పి ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అందరు కూడా కోఆపరేట్ చేసి ఎందుకు మనకు కూడా యూపీకి ఎట్లయితే ₹1.72 ఇస్తున్నారో మనకు కూడా వస్తే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసినాం ఈ బడ్జెట్లో కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో చెప్పినారో ఇది సీట్ కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం కొన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 56,000 కోట్ల రూపాయలు బీహార్కి, ఆంధ్రాకి సుమారు 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు కేంద్రం వస్తుంది అధ్యక్ష. 60,000 కోట్లు అంటున్నాం మా రాజుభాయ్. అంటే ఇన్ని నిధులు ఓన్లీ 2 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన తెలంగాణ ఏదైతే బ్యాక్వర్డ్ ఉందో దానికి ఎట్లా మనం అందరం కూడా కొట్లాడి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడుకుంటే నడవదు అధ్యక్ష. మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే ఈ నిధులు ఏదైతే మన హక్కు ఉన్నదో, ఎందుకంటే యూపీలో చూస్తున్నాము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు సుమారు 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ వాళ్ళకు, కానీ వాళ్ళకు వచ్చేటి సుమారు 2,00,000 కోట్ల రూపాయలు. వారు అక్కడ బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకు కూడా తెలంగాణకి ఈ ఎక్కువ నిధులు వస్తే మనం ఏదైతే ఇంతకుముందు బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినామో ఇవన్నీ కూడా ఒకటే తొందర సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇంకో విషయము, ఇంతకుముందు అందరూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిన్న కూడా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే అమలు చేయాలో అన్ని అంశాలు
కేవలం ఆంధ్రాకి ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయడం వలన మనం కూడా కొట్లాడి దీంట్లో, ఎందుకంటే కృష్ణానది నిధులు అండ్ కృష్ణానది నీళ్లు ఏదైతే 50-50 రావాలో దాని గురించి కూడా కొట్లాడి మనం తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఒక విషయము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి కూడా ఎందుకంటే పోలవరంకి వాళ్ళ నిధులు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ కూడా నిధులు ఇవ్వాలి. ఇంతకుముందు చాలామంది కొట్లాన్నారు కాళేశ్వరంకి ఎందుకు ఇస్తలేరని. ఆ రోజులలో బీజేపీలో ఒక ఆలోచన ఉండే, అరే దీంట్లో చాలా కమిషన్లు పోయినాయి ఎందుకు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉండే ఆలోచన. ఇప్పుడైతే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి డెఫినెట్లీ కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే అందరూ మాట్లాడడం జరిగింది, తొందరగా ఈ రెజల్యూషన్ పాస్ చేసి మనం కేంద్రం నుంచి కొట్లాడి ఎక్కువ నిధులు, ఎందుకంటే మన హక్కు ఉన్నది రూపాయి పైసలు, ఎందుకంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి మనము ట్యాక్స్ పే చేస్తున్నాము. దీంట్లో నిధులు సరైన వాటా తెలంగాణకి రావాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంశాల ఇంప్లిమెంటేషన్తో పాటు మా సింగరేణి సంస్థ ఉన్నది, మా కార్మికులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలని చాలా రోజుల నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, వారు కూడా మొన్న ఎలక్షన్లో వాళ్ళు కూడా వచ్చి అక్కడ సింగరేణి కార్మికులకు అందరికీ కూడా వారు భరోసా ఇచ్చారు, మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి ఈ ప్రస్తావనలో ఇది కూడా ఈ అంశం పెడితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత 10 సంవత్సరాలుగా 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రతి న్యాయ పైసా లెక్క చెప్పగలుగుతాం దేనికి ఎంత ఇచ్చాము. అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర సంస్థల కోసం చేసినటువంటి ఖర్చు కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల వడ్డీ రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలను కూడా తెలంగాణ ప్రజలకే ఇస్తుంది. దాని మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఏమి ఇవ్వలేదంటున్నాం. చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ విభజన అంశాల్లో, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికీ అమలు చేశాం. అది రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అక్కడ మరి కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించి మరి అనేక రకాలుగా అక్కడ కోచ్ ఫ్యాక్టరీలు కానీ, కోచ్లు కానీ, వ్యాగన్స్ కానీ, రైల్ ఇంజన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇంకా మా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటాడు ఆయన. నాకు విచిత్రంగా ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వేలో వ్యాగన్స్ ఫ్యాక్టరీ, రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్స్ ఫ్యాక్టరీ కాజ్పేటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే కనీసం ముఖ్యమంత్రి రాలేదు. ఈరోజు 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అయిపోయింది, నిధులు ఇచ్చాము. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి 150 ఎకరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టెంపరరీ క్యాంపస్ ఓపెన్ చేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో కలిసి నేను స్వయంగా టెంపరరీ క్యాంపస్ను మరి ప్రారంభించడం జరిగింది, స్వయంగా ములుగులో వెళ్ళి. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటాడు. నిధులు 900 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఈరోజు అంతేకాదు, జిఎస్టీ నష్టపరిహారం కింద సుమారు 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. విభజన చట్టం అందించినటువంటి
విభజన చట్టంలో ఉన్నటువంటి అందించినటువంటి స్పెషల్ ప్యాకేజీ 2250 కోట్లు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1,10,10,000 కోట్లు, 3 కొత్త రైల్వే స్టేషన్లు, 10 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల కోసము 31,000 కోట్లు, 40 అమృత రైల్వే స్టేషన్స్ కోసం, సుమారు 400 అండర్ రైల్వే బ్రిడ్జెస్ కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఆల్మోస్ట్ MMTS సెకండ్ ఫేజ్ కోసం కావచ్చు సుమారు 50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఖర్చు చేయబోతున్నాం. ఇంకా ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 719 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ కోసము మరి నాంపల్లి రైల్వే స్టేషన్ కోసము 327 కోట్లు, చెర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్ ఇప్పటికే పూర్తి అయిపోయింది 250 కోట్లు. రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కంటిన్యూగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రాజెక్టులని జలకళ సంతరించుకున్నాయి. ఇన్ఫ్లో ఎక్కువ అవుతుండటంతో అవుట్ఫ్లో ప్రారంభిస్తున్నారు. గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. రైతులు పొలం పనులు చూసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో పంటల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో పారుతున్న జలపాతాలను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జోరు వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కౌటల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. అటు బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లోకి ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో 4 రోజులుగా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. వేల ఎకరాల్లోకి వరద నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో తుమ్మిడిహెట్టి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు వెన్నెల జలపాతం చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. జలపాతానికి చేరుకుని సరదాగా గడుపుతున్నారు. కేరింతలు పెడుతూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రోడ్డు కుంగిపోయింది. పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయిన గ్రామాల్ని కలుపుతూ ఊర చెరువుపై 2 కోట్లతో బీటీ రోడ్ నిర్మించారు. కురుస్తున్న వర్షాలకు 80 కిలోమీటర్ల వరకు రోడ్డు కుంగిపోయింది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానికులు, రైతులు. ములుగు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. 8,85,600 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత నీటి మట్టం 14.41 మీటర్లుగా ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 548 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 24.376 టీఎంసీల నీరు ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. ఉదయం నుంచి జగిత్యాలలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. మరికొన్ని చోట్ల ముసురు వాతావరణం నెలకొంది. కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా బేసిన్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకి గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తారు ఇరిగేషన్ అధికారులు. 187,957 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 3,18,516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 3,17,120 మీటర్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుత
నీటి నిల్వ 6,950 టీఎంసీల నీరు ఉంది. జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు జెన్కో అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కంటిన్యూగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తెలియకుండానే వారి పేరిట లోన్ తీసుకుంది. ఆ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. చివరికి యాజమాన్యం దిగొచ్చి రైతుల లోన్లు వెంటనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది. రైతులకు తెలియకుండా 2,500 మంది రైతుల పేరు మీద పంట రుణాలను గాయత్రి షుగర్స్ యాజమాన్యం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంకులో గాయత్రి షుగర్స్ యాజమాన్యం రుణాలు తీసుకుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతాల రైతులు చెరుకు పెట్టుబడులు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారంలో యాజమాన్యానికి తమ పాస్బుక్స్ ఇస్తుంటారు. సుమారు 2,500 మంది రైతుల పాస్బుక్స్ అలా యాజమాన్యం దగ్గర ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీ చేయడంతో రైతులకు రుణమాఫీకి సంబంధించిన మెసేజెస్ వచ్చాయి. దాంతో ఆశ్చర్యపోయిన రైతులు విషయం ఆరా తీశారు. తాము ఏ బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని, మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోయారు రైతులు. మరి సమాచారం ఫోన్లకు రావడంతో మేమైతే అప్పు తీసుకోలేం. మరి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? నాందేవ్వాడ నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి మేము కరెక్టే తీసుకున్నాం, రైతుల పేరు మీద తీసుకున్నాం, మేము టైఅప్ అయినాం, బ్యాంకు టైఅప్ అయి తీసుకున్నామని చెప్పారు. చెప్తే మేము అడిగినాం, రేపు గాయత్రి ఫ్యాక్టరీ దివాళ తీస్తే మరి రుణాలు రైతు కట్టాలన్నా, రైతుకు తెలియకుండా తీసుకున్నారంటే రైతుకు తెలిసే అన్నారు. 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో తాము రుణాలు తీసుకోలేదని, ఎలా మాఫీ అవుతుందని ఆందోళనకు దిగారు. ఇంకా 2,100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ అధికారులు చెప్పడంతో ఇష్యూ సీరియస్ అయింది. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. అయితే విషయం బయటకు పొక్కకుండా గాయత్రి షుగర్ యాజమాన్యం జాగ్రత్త పడడంతో ఇన్నాళ్లు బయటికి రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారంటున్నారు రైతులు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఏ విధంగా ఎట్లా వస్తుందని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. విషయం బయటికి రావడంతో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి తమ ఫ్యాక్టరీ ద్వారా 90 మంది ఫీల్డ్ అధికారులను నియమించామని తెలిపారు. 2003 నుంచి నిజామాబాద్ లోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి ప్రతి సంవత్సరం రుణం తీసుకోవడం జరిగిందని, 2023-24 షుగర్ సీజన్ కు గాను గాయత్రి షుగర్, మ్యాగీ షుగర్స్ 2 ఫ్యాక్టరీలకు కలిపి 19,30,00,000 రూపాయలు రుణం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రుణమాఫీలో భాగంగా ఎంత డబ్బు మాఫీ అయిందో ఆ డబ్బులు 10 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతుల పేరున షుగర్ ఫ్యాక్టరీతో టైఅప్ పై లోన్ తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మాకు కూడా జెన్కో నుంచి ఒక డబ్బులు కొంత రావాల్సింది ఉంది, వాటి కూడా మేము 10 కోట్లు వాటి కోసం ఎదురు చూస్తున్నాం. ఏదైనా సరే ఎక్కడైనా డబ్బులు చేసి 10 రోజుల్లో మొత్తం ఏదైతే ఉందో ఇది రైతు పేరున రుణం ఉందో, లోన్ ఉందో ఆ లోన్ అంతా క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులకి
మా చూసే బాధ్యత మాది. రైతుకి ఎటువంటి రుణమాఫీలో మా ద్వారా జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, మేము సమాధానం చెప్తాం. గాయత్రి షుగర్స్ నుంచి అంత అనుబంధం కలిగి ఉన్న మాకు రైతులతోటి ఈ కన్ఫ్యూజన్ కొంచెం రుణమాఫీ వలన ముందు మాకు బ్రాంచ్ మేనేజర్ చెప్పిన 10 రోజుల ముందు మేము ముందే కట్టడానికి ఏర్పాట్లు చేసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు అది తెలిసినాక సెప్టెంబర్ వరకు వద్దు, మనం ఇప్పుడే కడదామని ఎండీ గారికి చెప్పాం. అందరూ చేసి ఇప్పుడు అమౌంట్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. రైతులకు తెలియకుండా రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్స్ యాజమాన్యం విషయం బయటికి పొక్కడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారా, రైతులు ఒప్పుకుంటారా చూడాలి. మరోపక్క బ్యాంకు సిబ్బంది తమకు ఇష్యూతో సంబంధం లేదని, ఎప్పట్లాగే బైబ్యాక్ ఒప్పందం ప్రకారం రుణాలిచ్చామని సింపుల్ గా జవాబిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కరీంనగర్ జిల్లా వాసులు తమ రైల్వే ప్రాజెక్టులకు ఎంత నిధులొచ్చాయి, ఏమైనా కొత్త రైలు మార్గాలు ఇచ్చారా, పాత మార్గాలు పూర్తి చేసేందుకు నిధులిచ్చారా, కేంద్ర స్థాయిలో కొత్త విద్యా సంస్థలు ఏమైనా ప్రకటించారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ నిన్నటి బడ్జెట్లో వీటి ఊసే కనిపించలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో నేరుగా రైలు మార్గం లేని నగరం కరీంనగర్. ఇందుకోసం తెచ్చిందే కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గం. 2004లో మంజూరైన ఈ రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నా ఇప్పటికీ ఈ మార్గం పూర్తి కాలేదు. పాత మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు 162 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మిస్తే నేరుగా కరీంనగర్ నుంచి సికింద్రాబాద్, నాంపల్లి వరకు రైలు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వరకు, ఆ తర్వాత గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైలు మార్గం పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైను ఏర్పాటు చేసి స్టేషన్లు నిర్మించాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత దశలో సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం నిన్నటి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారన్నది ఇంకా పింక్ బుక్ చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి. రైల్వే బడ్జెట్ ని అసలు బడ్జెట్లో కలిపేయడంతో వాటి గురించి స్పష్టత లేకుండా పోయింది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపిస్తే గుండు సున్నా బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అసలు ఈ 8 మందిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు గెలిపించినామా అయ్యో రామచంద్ర అనే పరిస్థితికి నిన్న బడ్జెట్ తోటి తేటతెల్లమైంది. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఈ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పట్ల మీకు ఎప్పుడు కూడా సవతి తల్లి పోరు లాంటివి, సవతి తల్లికి పుట్టినటువంటి బిడ్డ లాంటివిగా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు. కరీంనగర్కు జాతీయ స్థాయి విద్యా సంస్థను ఒకదాన్ని తీసుకురావాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అందులో ట్రిబ్యునల్, ఐటీ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను ప్రస్తావిస్తూ ఉంటారు ఇక్కడి మేధావులు. అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా విడిపోయిన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు కావాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం చొప్పదండిలో ఓ నవోదయ స్కూల్, కరీంనగర్, రామగుండం, సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇంకా జగిత్యాలలో ఓ కేంద్రీయ విద్యాలయం కావాలనే ప్రతిపాదన ఉంది. కానీ నిన్నటి బడ్జెట్లో వీటి ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. శాతవాహన యూనివర్సిటీకి యూజీసీ గ్రాంట్స్ వస్తాయని ఆశించినా నెరవేరలేదు. యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ కూడా కేంద్రం పట్టించుకోలేదు. అదేవిధంగా కొత్త జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. సిరిసిల్లకు మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా అక్కడి నేతన్నలు చాలా కాలంగా కోరుతున్నారు. దీనిపై కూడా ఎక్కడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లంతకుంట, శ్రీ సీతారామాలయం వంటి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద నిధులొస్తాయని ఆశించిన మొండి చెయ్యే ఎదురైంది. అంటే బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చిన బడ్జెట్లో కేవలం 0.2% మాత్రమే చెప్పుకోవచ్చు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా 2016లో నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. అది కేంద్రం కూడా ఆమోదింప చేసుకోబడ్డాయి. మరి నూతన జిల్లాలు ఏర్పడినప్పుడు కేంద్రం అందుకు అనుగుణంగా కూడా మరి నవోదయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కేవలం ఉమ్మడి జిల్లాలో కేవలం ఒకటే ఒక నవోదయ విద్యాలయం ఉంది. నవోదయ విద్యాలయాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాల్లో 4 కేంద్రీయ విద్యాలయాలు అవసరం ఉంటుంది. వాటితో పాటు కేంద్రీయ విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పునాది రాయి పడిన పెద్దపల్లి నిజామాబాద్ మార్గం ఇంకా సింగిల్ లైన్ గానే ఉండిపోయింది. ఈ మార్గంలో ఇటీవలే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. పెద్దపల్లి నిజామాబాద్ లైను అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం నిజామాబాద్, సిరిపూర్, కాగజ్ నగర్, పుష్పుల్తో పాటు కరీంనగర్, తిరుపతి రైలు,
కరీంనగర్ నుంచి నిజామాబాద్ ద్వారా ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. తిరుపతి రైలును రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలని కూడా స్థానికులు కోరుతున్నారు. దీనిపై కూడా నిన్నటి బడ్జెట్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవలే కరీంనగర్ నిజామాబాద్ మార్గంలో ఉన్న కొత్తపల్లి హవేలీ, గంగాధర, జగిత్యాల జిల్లాల్లోని నూకపల్లి, పూడూరు రైల్వే స్టేషన్ ని కొంతకాలం పాటు మూసివేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇలా స్టేషన్లు మూసివేయటం సరికాదంటున్నారు స్థానికులు. స్టేషన్లు మూసివేసే బదులు కొత్త రైలు ప్రవేశపెట్టడం, సింగిల్ లైన్ ని డబుల్ లైన్ గా మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. మనకు రైల్వే లైన్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనకు పెద్దపల్లికి సంబంధించి ఇంకా డబుల్ లైన్ రావాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటున్నామే కానీ హైదరాబాద్కు మనం కాకుండా ముంబైకి అనేది రైల్వే మార్గం అనేది ఉంటే మనకు అభివృద్ధి విషయంలో కరీంనగర్ త్వరితగతిన అభివృద్ధి చెందే విషయం ఉంది. రైల్వే అనే శాఖకు మాత్రం మనం ఇప్పటి వరకు కూడా దీని మీద ఎవరు ఏ కేంద్ర మంత్రి వచ్చినా మనకు గతంలో కూడా ఉన్న కేంద్ర మంత్రులు కానీ మనకు పూర్తి స్థాయిలో దీని మీద ధ్యాస పెట్టడం లేదు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాణికులతో పాటు సరుకుల రవాణాకు రైల్వే ఎంతో ఉపయోగపడుతుంది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో రవాణా వ్యవస్థ పెరుగుతుండటంతో ఆ స్థాయిలో అవకాశాలు సమకూరాల్సిన అవసరం ఉంది. అందుకే జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన మార్గాల కోసం అదనపు నిధులు బడ్జెట్లో కేటాయించి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ చొప్పదండి మార్గంలో రైల్వే గేట్పై రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం చాలా కాలంగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట స్టేషన్లలో ఎక్స్ప్రెస్లను ఆపాలని చాలా కాలంగా కోరుతున్న విజ్ఞప్తులకు ఈసారి మోక్షం లభిస్తుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జంక్షన్ను అప్గ్రేడ్ చేసి లోడింగ్, అన్లోడింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని, రామగుండం, మనుగురు రైల్వే లైన్ పూర్తి చేయాలన్న విజ్ఞప్తులకు పూర్తి స్థాయిలో మోక్షం కలగలేదు. భవిష్యత్తులో పెద్దపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి జంక్షన్లుగా మారే వీలున్నందున ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాజీపేట్ నుంచి జమ్మికుంట, పెద్దపల్లి మీదుగా మహారాష్ట్రలోని బల్లార్షా వరకు 3వ లైన్ ఏర్పాటు కోసం గత బడ్జెట్లో కేటాయించిన నిధులకు ఈసారి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్, హుజూరాబాద్, హసన్పర్తి మీదుగా కాజీపేటకు రైలు మార్గం సర్వే పూర్తయి ప్రతిపాదనలు పంపినా నిధులైతే రాలేదు. నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కరీంనగర్ జిల్లాకు పూర్తి స్థాయిలో మొండి చేయి చూపినట్టుగా కనబడతా ఉన్నది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ పెద్ద చారిత్రాత్మక జిల్లా. ఈ కరీంనగర్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడ పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఈ ప్రాంతానికి అనేకమైన సమస్యలు పరిష్కారం చేస్తాం, కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు తీసుకొస్తామని చెప్పినటువంటి బండి సంజయ్ నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కోత విధించినటువంటి పరిస్థితి. ఈసారి కేంద్ర బడ్జెట్లో మొత్తంగా తెలంగాణకే అన్యాయం చేశారన్న విమర్శల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా పరిస్థితి దేవుడెరుగు అన్నట్లుగా మారింది. అయితే కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉండటంతో కొంతైనా నిధులు వస్తాయని ఆశించారు. కానీ బడ్జెట్లో నిరాశే ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కనీసం రోడ్డు సౌకర్యానికి నోచుకోలేని దయనీయ స్థితి ఆ ఊరి ప్రజలదే. గోతులు పడ్డా బురదమయంగా మారిన ఆ రోడ్డుపై నడవాల్సిందే. స్కూలు పిల్లలైనా, పెద్దవాళ్లైనా, గర్భిణీ మహిళలైనా ఈ రోడ్డుపై నిత్య నరకం అనుభవించాల్సిందే. ఎర్రవెల్లి తాండా ప్రజలు దశాబ్దాలుగా అనునిత్యం ఎదుర్కొంటున్న రోడ్డు కష్టాలపై బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. వచ్చిందంటే చాలు ఎర్రవల్లి తాండా ప్రజల కష్టాలు అన్నీ కావు. మామ్నార్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండే ఈ తాండా నుంచి చాలా మంది విద్యార్థులు రోజు స్కూళ్ళ కోసం మామ్నార్ హెడ్ క్వార్టర్కి వెళ్తారు. సో ఆ ఎర్రవల్లి తాండా నుంచి మామ్నార్ హెడ్ క్వార్టర్కి చేరుకోవాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. చూస్తున్నాం మనం గుంతలు పడ్డ రోడ్లు, ఈ మొత్తం నీళ్ళ మధ్యన బురదమయంగా ఉన్నటువంటి ఈ రోడ్ల గుండానే పిల్లలంతా కూడా బండ్ల మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా దీని గుండా వెళ్లాల్సిందే. చాలాసార్లు వెళ్తున్న సమయంలో పిల్లలు కూడా కింద పడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. తండా పుట్టినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి, ఊరికి, మామ్నార్కి లింకుగా ఉండేటువంటి ఈ ఏరియాకి అసలు రోడ్డు వసతి లేదు. సో నిత్య నరకంగా భావిస్తున్నటువంటి ఈ రోడ్డు మీద వాళ్ళు ఎట్లా ప్రయాణం సాగిస్తున్నారు, వాళ్ళ దినచర్య ఎట్లా సాగుతుంది, పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు, కనీసం ఆ ఊరు నుంచి ఏ పని చేసుకోవాలన్నా జిల్లా కేంద్రానికి పోవాలంటే ఎట్లా పోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అమ్మ నీ పేరు? రాహుల్. మీ ఊరికి రోడ్డు లేదా? లేదు. ఏం మీ సమస్యలు ఏం చెప్పమ్మా? రోడ్డు రోజు రావాలంటే ఇబ్బంది, కాలు జారుతున్నాయి, పడుతుండ్రు కింద, ఎంతోమంది ప్రాణాలు గిట్లా పోయినాయి రోడ్డు మీద, కింద పడుతుండ్రు, ఏమేమో దెబ్బలు తాకుతున్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు రోడ్ గురించి, ఏం చేస్తలేరు. ముందు రోడ్ వేసిండ్రా లేకపోతే? లేరు, అసలు రోడ్ పట్టించుకుంటలేరు. ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తారు, అప్పుడే పోతారు, అంతే. అంతకన్నా తర్వాత ఎవ్వరు రారు.
ఎంతమంది స్కూల్కి పోతారు మీ ఊరు నుంచి? 200-300 దాకా పోతారు స్కూల్కి. ఈ రోడ్కి నడుచుకుంటూ పోతారు. ఎట్లా పోతారు? నడుచుకుంటూనే పోతాం. ఈ సైకిల్ మీద పోతే ఇంకా జారి పడతారని ఎవరు పోతలేరు సైకిల్ మీద. ఎట్లా ఇబ్బందులు ఎట్లా ఉంటాయి? నాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ స్కూల్ పిల్లలకు మేడంల టీచర్లకు దింపడం రావడం పోవడం ఆటో ఉంది కాబట్టి నాకు చాలా టెన్షన్, నాకు చాలా బాధ ఉంది. ఈ రోడ్కి 6 మంది పిల్లలు అంటే ఎక్కువ, ఆటో ఇక్కడ జారి కిందనే పడే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అదే ప్రాబ్లం ఉంది మాకు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు అదే ప్రాబ్లం, ఇప్పుడు ఏం చేసినా ఎక్కడ చేసినా ఇదే ప్రాబ్లం ఉంది మాకు. మాకు భూములు లేవు, మాకు భూములు కావాలని అంటలేము, మాకు తిండి లేకుండా ఏదో తిని బతుకుతున్నాం. మా ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు, నా ఇంటికాడ తెచ్చి పెట్టాను అంటలేము. ఈ రోడ్డు గురించి ప్రతి ఒక్కరికి, భూములకు తాండాకు ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా అవుతుంది. రోజు ఎంతమంది పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతాం నీ ఆటోలో? నాకు ఆటోలో అంటే నాకు 15 మంది ఉన్నారు, 2 సార్లు తిరగాలి. ఎందుకంటే ఆటోలో జారుతుంది. ఆటో ఎక్కువ మంది అంటే ప్రాబ్లం అవుతుంది, జారి ఆటో ఎక్కడంటే అక్కడ పోతుంది. 15 మంది నాకు ఉంటే 2 సార్లు తిరగాలి. ఎందుకంటే చిన్న పిల్లలకే ఆటో జారుతుంది, ప్రాబ్లం అవుతుంది. రోడ్డు గురించే ప్రాబ్లం. మాకు భూమి లేదు, మాకు భూమి కావాలని అంటలేము, నాకు ఏది లేదు, మేము కష్టం చేసి బతికేటోళ్ళం. కానీ రోడ్డుది చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇబ్బందిగా అంటే రోడ్డు గురించే మాకు. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య రోడ్డు? ఇది అయ్యి కమ్సే కము దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే అప్పుడు కాడికి చేస్తాం అంటారు. వాళ్ళ అధ్యట వరకు వెళ్ళిపోతారు, గప్చిపి పడుకుంటారు. స్కూల్ పిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతుంటారు? స్కూల్ పిల్లలు అంటే చాలా ఘోరంగా ఇబ్బంది పడుతుంటారు. బుర్జాల్లోకి వెళ్ళి వాళ్ళ గోస కాదు నడుచుకుంటా, ముళ్ళు మొత్తం ఈ చెట్ల ముళ్ళు మొత్తము ఇవి తట్టు దాక్కుంటా, ఈ రాళ్ళ పొడి జారుకుంటా స్కూల్ పిల్లలకు దగ్గర ఒక 350 పిల్లలు పోతుంటారు. ఈ స్కూల్కు తడుచుకుంటూనే పోతుంటారు. కానీ చాలా ఇబ్బంది ఉంది, పిల్లలకి ఇబ్బంది ఉంది, ముసలి వాళ్ళకి ఇబ్బంది ఉంది. డెలివరీకి వచ్చిన ఆడవాళ్ళకి కూడా అదే పరిశాని. ఇక్కడ ముసలి వాళ్ళకి కూడా పూర ఘోరంగా మాకు రానికి పోనీకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ రోడ్డు మాత్రం మాకు చేయాలని మా ఎమ్మెల్యే సార్కి మాత్రం ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కోరుతున్నాము. కంపల్సరీ మాత్రము మాకు ఈ రోడ్డు కావాలి. ఇబ్బందులు పడుతుంటే మరి సమస్య అధికారుల దృష్టి తీసుకుపోయినా? మా కౌన్సిలర్కి తెలుసు ఈ విషయం. తర్వాత దాంతోపాటు నిన్న మొన్న కూడా వైరల్ అవుతుంది మా గ్రూప్లలో వీడియో. పిల్లలు చదువుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. రవాణా వ్యవస్థ చాలా దెబ్బతిన్నది ఇక్కడ. దాంతోపాటు నైట్ పూట ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి పోవాలంటే కూడా ఈ చీకట్లో తీసుకుపోలేని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఎంతకాలం నుంచి సమస్య ఫేస్ చేస్తున్నారు? ఇది మ్యాక్సిమం 20 ఏళ్ళకి చూస్తున్నాము, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఇక్కడ ఓట్లప్పుడు ఓట్లు వేయించుకుంటారు అంతే తప్ప మీరు ఓట్లు వేయండి, మేము మళ్ళీ రోజు మళ్ళీ గెలిచిన వెంబడే మళ్ళీ నెల రోజులు 2 నెలల్లో రోడ్డు శాంక్షన్ చేస్తాం అయిపోయింది అంటారు. ఉట్టి మాటలు చెప్పుడు తప్ప పని అయితే అవుతలేదు. ఇది వానకాలం కాదు, ఎండాకాలం కాదు, మొత్తం ఎండాకాలం కూడా మొత్తం బారేజ్ బేన్లు పోతే ఇక్కడ నుంచి మన బీసీ కాలం ఉంది. ఒక బారేజ్ బేన్లు వర్షం పెట్టి పోయేసరికి ఇండ్లని మొత్తం మొత్తం దుమ్ము పెట్టుకుంటుంది, ఇండ్లకు దుమ్ము. మన శ్వాసకోశ వ్యాధులు వచ్చి మొన్న ఇక్కడ ఏదో సమస్య వచ్చినట్టు సేమ్ అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అక్కడ కూడా. మరి ఎవరు కూడా పట్టించుకునే దాఖలు ఓలే. రోడ్డు సమస్య మరి ఇంత దారుణంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, గుంతలు ఏర్పడ్డాయి ఇక్కడ. మన స్కూల్ పిల్లలు కింద వరకు కూడా జారుకుంటా పోతా ఉన్నారు. రోజు మొత్తం కింద పడాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, బురదలకు మట్టి అంటించుకొని బురద అంటించుకొని. మరి ఎవరు కూడా ఇంత దారుణాలు చూస్తారు. మన వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ చేసి దాంట్లో వైరల్ చేస్తారు, కానీ ఎవరు పట్టించుకునే దాఖలు. మీలాంటి వాళ్ళు వీడియో విలేకరులతోనే మరి ఆ పై వాళ్ళ దృష్టికి తీసుకుపోతారని కోరుతున్నాం. సార్ ఇప్పుడు లాస్ట్ టైం నేను మొన్న 4 days బ్యాక్ ఇద్దరు స్టూడెంట్ని స్కూల్కి తీసుకెళ్తుంటే ఏమైంది, టైర్ స్కిప్ అయింది. పిల్లలు కింద పడ్డారు, నేను కింద పడ్డా. ఈ బుడ్జాల కనీసం 2 wheelers ముందరకు పోయే పొజిషన్ లేదు. అక్కడ నుంచి ఒక వెహికల్ ట్రాక్టర్ వచ్చింది అనుకోండి, కనీసము ఒక 100 మీటర్ల వరకు ట్రాక్టర్ రివర్స్ అన్న పోవాలి, లేకపోతే పక్క నుంచి బైక్ పోవడానికి రాదు. అంత దారుణమైన పరిస్థితి. ఒకవేళ మేము అంబులెన్స్ కనుక ఫోన్ చేసినాం అనుకో, అంబులెన్స్ ఈ పరిస్థితిలో ఇక్కడికి రానే రాదు. కార్ కానీ లేకపోతే అంబులెన్స్ కానీ ఈ రూట్లో రాదు. అంత దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు. మరీ స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. సైకిల్ పైన వస్తున్నారు, స్కిట్ ఎక్కి రిటర్న్ అయ్యి స్కూల్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఈ సమస్యలు మాకు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంది. సో మొత్తానికి ఇది పరిస్థితి. దశాబ్దాలుగా వాళ్ళ సమస్యలు మాత్రం తీరడం లేదు. రోడ్డు వసతి లేకపోవడం వల్ల నిత్య రకంగా భావిస్తున్నారు. వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇదే లింక్ రోడ్డు, ఇదే మెయిన్ రోడ్డు. జిల్లా కేంద్రానికి చాలా అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ఎర్రవల్లి తాండా ప్రజలైతే నిత్య రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఎర్రవల్లి తాండా సంబంధించినటువంటి తాండావాసుల కష్టాలు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెం గ్రామానికి చెందిన కర్ణాటి ముఖేష్ చేనేత జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు. బీటెక్ చదివిన ముఖేష్ చేనేత వృత్తిపై మక్కువతో ఆ రంగాన్ని ఎంచుకొని కొత్త ఒరవడిని సృష్టిస్తూ అవార్డులు సొంతం చేసుకుంటున్నాడు. 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులు 100 రకాల పూల డిజైన్లతో ప్రత్యేకంగా డబుల్ ఇక్కత్ చీరను డిజైన్ చేశాడు. ఈ చీరను కరక్కాయ పొడి కుంకుడుకాయ రసంతో శుద్ధి చేస్తారు. చీర 46 అంగుళాల వెడల్పు 7 మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువు ఉంది. ఈ చీరను జాతీయ చేనేత పురస్కారానికి పంపగా తెలంగాణ నుంచి ముఖేష్ ఎంపికయ్యాడు. ఆగస్టు 7వ తేదీన నిర్వహించే చేనేత జాతీయ దినోత్సవం రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. నాకు ఈ 2023 సంవత్సరం గాను నాకు జాతీయ చేనేత పురస్కారం లభించింది. అది నేను చెట్ల రంగులతో ఉపయోగించి డబల్ ఇక్కత్ చీర చేశాను. అది చేయడానికి నాకు 2 సంవత్సరాల సమయం పట్టింది. దాని గ్రాఫింగ్ అయినా సరే 10 రకాల రంగులు ప్రకృతి రంగులతోనే సేకరించి దాన్ని 10 రకాల రంగులతోటి 100 డిజైన్లతోటి నేను డిజైన్ చేశాను. ఆ చీరకు గాను నాకు జాతీయ పురస్కారం లభించింది. నేను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేము ఈ పని చేస్తాము. నాకు ఈ అవార్డు ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.